వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. బీసీలకు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ములుగు జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ వాటా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం సమాన వాటా దక్కాలి అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లును వెంటనే ఆమోదించి బీసీలకు సత్వర న్యాయం చేయాలని కోరారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ వేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి బీసీలు రాజకీయంగా ఎదగడం ఓర్చుకోలేక గవర్నర్ దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లును పెండింగ్ లో పెడుతున్నారని వాపోయారు. వెంటనే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, కిసాన్ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ములుగు మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా, ములుగు పట్టణ అధ్యక్షులు చింతనిప్పుల భిక్షపతి, ములుగు మండల బీసీసీఎల్ అధ్యక్షుడు పౌడాల ఓం ప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి ముసినపల్లి కుమార్ గౌడ్, ములుగు జెడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యులు రియాజ్ మీర్జా, ములుగు మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్, జిల్లా అధికార ప్రతినిధి ఎండి అహ్మద్ పాషా, మైనార్టీ నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారు, పెద్దలు మరి ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లులు ఇవాళ ఆల్ పార్టీస్ కూడా మద్దతు తెలిపి మరి అక్కడి నుంచి వెళ్ళి గవర్నర్కు బిల్లును పంపించడం జరిగింది. ఆ బిల్లును మరి గవర్నరు ఆమోదించకుండా మరి కేంద్రానికి మరి పంపించిండా లేదనేది తెలియదు. మరి కేంద్రానికి విషయం తెలిసినా కూడా మరి బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరి బిల్లును ఆమోదం తెలపకుండా మరి బీసీలకు సామాజిక న్యాయం తెలపకుండా ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఇవాళ బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి వైఖరిని ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతుతోటి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించి ఇవాళ ములుగు నియోజకవర్గంలో, ములుగు జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మరి అన్ని వర్గాలను కలుపుకొని బంద్ పాటించడం జరిగింది. ఇవాళ బీజేపీని మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఏమో ఇవాళ సై అంటారు, కేంద్రంలో ఏమో నై అంటారు. ఆ వైఖరిని ఏందో ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బీజేపీ ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే అవలంబిస్తున్నదో దాన్ని పూర్తిగా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజులలో బీసీల తరఫున బీసీలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ బంద్కు మద్దతు ఇచ్చినటువంటి అన్ని వర్గాల వారికి అన్ని పార్టీల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము.